నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. రేసింగ్స్ వారంతాలు వచ్చాయంటే ఖచ్చితంగా రేసింగ్ కార్యక్రమం జరుగుతుందని అందరికీ తెలుసు. అందులో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ రేసింగ్ జరుగుతుంది. జనాల మధ్య అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించవచ్చు. నిజానికి జనాల మధ్య కాకుండా వారాంతపు వారాంతపు వారాంతంలో ఇటు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేదంటే మొయినాబాద్ ప్రాంతంలో ఎక్కువ ఈ రేసింగ్ జరుగుతుంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తాయి, లేదంటే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గతంలో మనం చూడొచ్చు, సిబిఐటికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా రేసింగ్ చేశారు. వారికి సంబంధించి ఇటు విద్యార్థులను స్థానికంగా ఏదైతే రేస్ చేశారో వారిని కూడా, రైడర్స్ కూడా పట్టుకొని పోలీసులు శిక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా హైదరాబాద్ లో ఇప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో, లేదంటే టీ హబ్ ప్రాంతంలో కేఫ్ నీలోఫర్ దగ్గర అర్ధరాత్రి గత రాత్రి ఏదైతే ఈ కార్లు, టూ వీలర్స్ తో పాటు రేసింగ్ చేస్తూ పోలీసులకు ఎదురు కావడం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు దూసుకుపోయేందుకు ప్రయత్నం చేయడం, పోలీసులు వాళ్ళ లాఠీలకు కూడా పని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ వీడియో ఒకసారి చూస్తే ఏ విధంగా కార్స్ నడిపిస్తున్నారు, టూ వీలర్స్ ఏ విధంగా నడిపిస్తున్నారు, అంతేకాకుండా వాటి వాహనాలకు సంబంధించి మార్పిడి చేసి ఆ సైలెన్సర్ కూడా మార్పిడి చేసి ఒక రకమైన సైలెన్సర్ పెట్టుకొని ఎంతమందికి ఇబ్బంది పెడుతున్నారో మనకు చూడొచ్చు. నిజంగా ఈ రైడింగ్ అంటే రేసింగ్ చేయడం వలన తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలు, అంటే ప్రయాణికుల ప్రాణాలతో కూడా వీరు చెలగాట మాడుతున్నారని చెప్పక తప్పదు. ఒకసారి ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం. హైటెక్ సిటీ కేఫ్ నీలోఫర్ ప్రాంతంలో జరిగిన రేసింగ్ సంబంధించిన ఒక వీడియో ఇది. పోలీసు వాళ్ళు ఈ వాహనాన్ని, అంటే ఆ వాహనాన్ని అడ్డుకున్న తర్వాత ఆ డ్రైవర్ ఏదైతే ఉందో వాహనాన్ని పక్కకు తీసుకెళ్లి అక్కడ నిలపడం జరిగింది. అందులోంచి సుమారు 4 యువకులు బయటికి వెళ్ళడారు. అది కూడా పోలీసులకు ఒకరు మాత్రమే చిక్కడం జరిగింది. మిగతా 3 అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇది తమ ఏదైతే రేసింగ్ సంబంధించి కావచ్చు, ఆ సైలెన్సర్ విషయంలో కూడా మనం గమనించవచ్చు. ఒక డిఫరెంట్ సైలెన్సర్ ఉంది, ఆ సౌండ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది. దీంతో అక్కడ గుంపులుగా జనాలు ఉన్నారు. కానీ ఈ జనాలు ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఆ డ్రైవర్ గాని, ఆ యువకుడు గాని అక్కడ వాహనాన్ని ఆపి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళు కోపోద్రిక్తులైన పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పడం జరిగింది. ఈ వాహనంలో సుమారు 4 ఉన్నారు. ఆ 4లో ఒకరు మాత్రమే, డ్రైవర్ ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 3 పారిపోయే ప్రయత్నం చేశారు. వారికి సంబంధించి కూడా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాల మధ్య రేసింగ్ చేయడము, రైడ్ చేయడం అన్నది పోలీసులు పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది. ఇక్కడ అంటే నీలోఫర్ కేఫ్ అంటే మాక్సిమం గా మనం చూడొచ్చు, వందల మంది వచ్చి అక్కడ ఛాయ్ను తాగేందుకు వస్తుంటారు, లేదంటే టిఫిన్ చేయడానికి వారికి భోజనాల కోసం వస్తుంటారు. కానీ అలాంటి హోటల్ ముందు అంటే వందలాది మంది అక్కడ గుమిగూడున్నారు, లేదంటే అక్కడ ఉన్న జన సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో రేసింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారి లాఠీలకు పనిచెప్పి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ఇప్పటికే కేసులు పెట్టామని చెప్పి పోలీసులు చెప్తున్నారు.